దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు ఇటువంటి చక్కని అవకాశాన్ని అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ గ్రూపులో చేరి దేవుని వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కొన్ని బైబిల్ పదాలను గురించి దేవుని వాక్యం నుండి నేర్చుకున్నాం. గడిచిన దినాన మనము పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో నేటి క్రైస్తవ్యములో ఉచ్చరించబడుతున్న కొన్ని పదాలలో వందనములు అనే పదమును గూర్చి, ఆ మాటను గూర్చి 2 నిబంధనల్లో ఏం రాయబడిందో అనే సంగతులు తెలుసుకున్నాం. ఈరోజు ప్రైజ్ ద లార్డ్ అనే మాట మనము తెలుసుకుందాం. ఈ మాటను గూర్చి మనం ఆలోచించినట్లయితే ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఒక మాట కాదండి. ఇది ఒక క్రియానామవాచకం, వర్బల్ నౌన్ అంటారు. క్రియానామవాచకం. క్రియ ఏమిటంటే స్తుతించుట. నామవాచకం అనగా పేరును తెలియజేసేది ఏమిటంటే లార్డ్ అనే మాట. ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు ముందుగా 2 పదాలను గురించి మనం ఆలోచిద్దాం. సాధారణంగా నేటి క్రైస్తవ్యంలో ఇంతకు ముందు అంటే నేను ఆ చిన్నప్పటి నుండి ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రార్థనకు వెళ్తున్నప్పుడు వినపడని మాట ఈ మాట. ఆ రోజుల్లో ఎక్కువగా కాదు, అసలు ఒకటే ఒక మాట వినిపించేది, వందనాలండి అనే మాట. ఈ ఈ వందనాలండి అనే మాట తప్ప మరొక మాట ఏమీ లేవు. కానీ రాను రాను కాలం మారే కొద్దీ బైబిల్‌కు సంబంధం లేకుండా, సందర్భానుసారంగా కాకుండా, ఎవరికి ఎలా తోచితే అలాగా పదాల ప్రయోగాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అందులో చాలా మాటలున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మాట కూడా. చాలామంది వారి యొక్క అనుదిన చర్యలో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, లేక సంఘ కూడికల్లో, మీటింగ్ ప్లేస్‌లో ఇలాగా ఎక్కడ పడితే అక్కడ లేదా ఫోన్‌లో కూడా వారు పలకరించుకోవటానికి ఇదొక పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే పలకరించటం అంటే మనం కనిపించినప్పుడు పౌలు గారు వందనములు అనే మాట ఎన్ని సార్లు వాడాడో, వందనములు చెప్పుకొనుడి అనే మాట ఎన్ని సార్లు ఆయన తన పత్రికల్లో ఉపయోగించాడో మనము గడిచిన పోయినసారి మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు మనం ఆలోచించినట్లయితే చాలామంది ఈ సందర్భం, అసందర్భం అనేది లేకుండా వారు ఈ మాట ఉపయోగిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ అనే మాట. ఇది ఇంగ్లీష్ మాట. కొన్నిసార్లు తెలుగులోనే మనము కఠినమైన పదాలను పలికేటప్పుడు ఉచ్చారణలో తప్పులు దొరుకుతూ ఉంటాయి. కఠినమైన పదాలు తెలుగులో కూడా కఠినమైన పదాలు. ఒకే పదానికి 2, 3 ఒత్తులు కలిసినప్పుడు ఆ ఉచ్చరించేటప్పుడు కొన్నిసార్లు మనం తప్పుగా పలికే విధానం జరుగుతుంటుంది. ఈరోజు ఇంగ్లీష్ భాషతో సంబంధం లేకుండా అసలు ఇంగ్లీష్ భాష తెలియని చాలామంది చదువులేని వారు ఈ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కొన్ని నేను చెప్తాను. కొంతమంది ఈ మధ్యలో ఉన్న ది పలకరు. ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఉపయోగించరు. ప్రైజ్ లార్డ్ అంటారు.
కొంతమంది పైసలాడండి అంటారు. అది అది వాళ్ళకి అందులో ఏ పదం ఉందో దాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియని చదువురాని వాడు. వాళ్ళు అలా పలకాలని కాదు. వాళ్ళు అలాగ వచ్చు అంతే. అలాగే పలకగలరు. ఎందుకంటే ఇది మన భాష కాదు. ఇంగ్లీష్ భాష. మన మనం పుట్టి పెరిగిన తెలుగు భాషలో ఉన్న పదాలు ఉపయోగించేటప్పుడే కొన్నిసార్లు ఆయా ప్రాంతాలకు సంబంధించిన యాసలో తేడా ఉంటుంది. రాయలసీమ వారిది ఒక యాస, తెలంగాణ వారిది ఒక యాస, కోస్తా జిల్లాల్లోనే అటు చిత్తూరు, నెల్లూరు ప్రాంతంలో వాళ్ళు ఒక యాస ఉపయోగిస్తారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా ఆ ప్రాంతాల్లో వాళ్ళు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఒక యాస ఉపయోగిస్తారు. అంటే ఒకే భాషలో ఎన్నో యాసలున్నాయి. ఒకే భాషలో ఒక పదానికి సంబంధించిన అనేక పర్యాయ పదాలున్నాయి. మనం ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వస్తువుని మనం ఉపయోగించే మాట కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తారు. ఇన్ని తేడాలున్నాయి. ఒకే తెలుగు భాషలో ఇన్ని తేడాలున్నప్పుడు, మనం పుట్టి పెరిగిన భాషలోనే మనం కొన్ని పదాలు పలకాల్సొచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు తెలియని భాష, ఆ భాషలో మనము పదాలు పలకాలంటే అది చదువుకున్నవారు. ఆ యొక్క ఉచ్చారణ, ఆ పదాలు పలకటం, ఉచ్చారణ చేయటం తెలిసిన వారు మాత్రమే స్పష్టంగా పలకగలరు. కానీ ఈరోజు చాలామంది ఒకరిని చూసి ఒకరు ఎదుటి వాళ్ళు ఏదైతే అంటున్నారో అదే అనాలి అనే ఉద్దేశం. అమ్మో! ఇంకొకటి అంటే నేను ఆహ్, తప్పుగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారనో, లేక చిన్నతనంగా ఉంటుందనో, లేక వెలితిగా ఉంటుందనో, మొత్తానికి ఉద్దేశ్యం ఏదైనా ఎదుటివారు పలికినట్లుగానే పలకాలనే ప్రయత్నంలో వాళ్ళు ఇలాగా పలకటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగ పలికేటప్పుడు మనది కాని భాషలో ఎన్నో తప్పులు దొర్లుతాయి. కాబట్టి మరి మనకు రాని భాష ఎందుకు మనం ఉపయోగించాలి మొదటిగా. రెండవది పాత క్రొత్త నిబంధనల్లో ఎక్కడా కూడా ఒకరినొకరు కలుసుకున్న సందర్భాల్లో ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఎందుకంటే అక్కడ హెబ్రీలోనే ఉపయోగించుకున్నారు. హెబ్రీ పదాలు మాత్రమే హెబ్రీ భాషలో హెబ్రీ పదాలు, గ్రీకు భాషలో గ్రీకు పదాలే ఉపయోగించబడ్డాయి. ఆ హెబ్రీ పదాలు కూడా వాళ్ళు పలకలా ఎక్కడా కూడా. ఎందుకంటే అసలు ఈ ప్రైజ్ ది లార్డ్ అనే మాట ఏ సందర్భంలో లేక ఎక్కడ వారు ఉపయోగించారు అనేది ముందుగా మనం గమనించాలి. ఒకరినొకరు పలకరించుకోవడానికి ఉపయోగించారా? లేక దేనికి ఉపయోగించారు? ఏ సందర్భంలో ఉపయోగించారు? అనేది ముందు మనం గ్రహించాలి. ఏదో ఎదుటివారు అంటున్నారు గాబట్టి, మనం అనాలి, అలా పలకాలి అనే భావంతో మనం చేయకూడదు. ఈనాడు క్రైస్తవ్యంలో ఉన్న అనేక తప్పిదాలు లేక పొరపాట్లు ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నవే కానీ, బైబిల్‌ను చూసి నేర్చుకున్నవి కాదు. అది ఏదైనా. కనుక నేను పోయినసారి గత తరగతిలో మనం ప్రార్థన గురించి నేర్చుకున్నప్పుడు, ప్రార్థన అనేది అక్కడ బైబిల్ నుంచి నేర్చుకున్నది కాదు. చాలామంది ప్రార్థన అంటే ప్రార్థనలో ఎందుకు వ్యత్యాసం ఉంది? ఒకే విధంగా అందరూ ఎందుకు ప్రార్థించరు? ఒకే పద్ధతిలో ఎందుకు అందరూ ప్రార్థించరు? అంటే బైబిల్ నుంచి నేర్చుకున్నదైతే అందరూ ఒకే విధంగా ఉంటారు. కానీ బైబిల్ నుంచి నేర్చుకోలా. మనుషులు చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న విధానాలే ఇప్పుడు మనకి కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలామంది ఆహ్, అది పలకలేకపోతున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మనము ఈ పదం యొక్క ఆహ్, విధానాన్ని ఎక్కడ అది ప్రయోగించబడుతుంది అనే సంగతిని ముందుగా మనం బైబిల్ నుండి ఆహ్, గ్రహించకపోతే పొరపాటు పడే అవకాశం ఉంది. యూదులు ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగించేవారు అంటే
ఆరాధనలో మాత్రమే ఉపయోగించేవారు. ఇది మనం ముందుగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ప్రైజ్ ద లార్డ్ అనే మాట, ప్రభువుని స్తుతించుడి అనే మాట, అది ఆరాధనకు సంబంధించిన మాట. మనుషులు ఆహ్, కలుసుకున్నప్పుడు ఉపయోగించిన మాట అది కాదు అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్ అనే మాట, అందులో మొదటి మాట మనం చూద్దాం. ప్రైజ్, ఈ మాట హెబ్రీ భాషలో యాధ అను మాట నుండి వచ్చింది. ఈ మాట పాత నిబంధనలో 111 వచనాల్లో 114 సార్లు రాయబడింది. తరువాత ఆ రెండో మాట ద లార్డ్ అనే మాట చూస్తే హెబ్రీ భాషలో యెహోవా అనే హెబ్రీ పదం నుండి ఈ మాట తర్జుమా చేయబడింది. ఈ మాట బైబిల్ పాత నిబంధనలో 5521 వచనాల్లో 6519 సార్లు రాయబడింది. కాబట్టి ఈ ప్రైజ్ అనే మాటను మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధన గ్రీకు భాషలోకొచ్చేసరికి ఈ మాట యూలోచెటాస్ అనే మాట నుండి వచ్చింది. ఈ 2 భాషల్లో అంటే అటు హెబ్రీ, ఇటు గ్రీకు, ఈ 2 మాటలు కూడా మనము ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసినప్పుడు ఒకే ఒక పదం కనపడుతది. అదేంటంటే ప్రైజ్ అనే మాట. ప్రైజ్ అనే మాట మనకి ఈ 2 భాషల్లో కూడా ఇంగ్లీష్‌లోనికి తర్జుమా చేసినప్పుడు ప్రైజ్ అనే మాటగా తర్జుమా చేయబడింది. తెలుగులోకొచ్చేసరికి మనకు తెలుసు. మన తెలుగు బైబిల్‌లో స్తుతి అని తర్జుమా చేయబడింది. అలాగే దీనికి పర్యాయ పదంగా స్తోత్రం అనే మాట కూడా ఉపయోగించబడింది. స్తుతి అనగా పూజించుట, ఆరాధించుట అని అర్థం. అంటే పూజించుట, ఆరాధించుట ఎక్కడ జరుగుతుంది అంటే ఆరాధనలో మాత్రమే జరుగుతుంది. యూదులు స్తుతించుట లేక దేవునికి స్తోత్రం చెల్లించుట అనే దాన్ని మనుషులు ఎదురుపడ్డప్పుడో, కనిపించినప్పుడో, పలకరించుకున్నప్పుడో ఉపయోగించే మాట కాదది. వాళ్ళక్కడ ఉపయోగించల. వారు ఈ మాటను ఎక్కడ ఉపయోగించారంటే ఆరాధించు సమయంలో మాత్రమే ఉపయోగించారు. మనం కీర్తన గ్రంథం అంతా చూస్తే ఆ కీర్తనలో దావీదు దేవుని ఆరాధిస్తూ ఎన్నో సార్లు అక్కడ యెహోవాను స్తుతించుడి అనే మాట ఉపయోగించాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించేది కాదండి. అది ఆరాధనా సమయంలో, ఆరాధనా స్థలములో ఆరాధించుటకు మాత్రమే ఈ మాట మనకి కనపడుతుంది అనేది ముందుగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు వారు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు సందర్భాలు లేకుండా ఉపయోగించేవారు కాదంటే వాళ్ళకొక స్పష్టమైన, ఖచ్చితమైన మాట మనకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నిర్గమాకాండము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఈ మాట మనం ఆలోచించినట్లయితే యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక వ్యర్థముగా అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉపయోగించబడిన మాట ఏమిటి అనేది మనం గమనిస్తే ఆహ్, ఆహ్, "థౌ షాల్ట్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ తై గాడ్ ఇన్ వెయిన్" అన్నాడు. అంటే వెయిన్ అంటే వ్యర్థముగా, నిరుపయోగముగా, అనవసరముగా, అసందర్భంగా ఆ మాట పలకకూడదు అనేది దేవుడు వారికిచ్చిన ఆజ్ఞ. అందుకని యూదులు యెహోవా అనే అసలు ఆ పేరు ఉపయోగించడానికే వాళ్ళు భయపడేవారు. ఆ పేరు ఉపయోగించేటప్పుడు వారు పరిశుద్ధంగా, నిష్టగా, నియమంగా
వాళ్ళుండేవారు. అది పరిశుద్ధ స్థలములో మాత్రమే అంటే ఆహ్, డివోషనల్ ప్లేసెస్ ఎక్కడుంటాయి అక్కడే. ఎక్కడ ఆరాధన జరుగుతుందో, ఎక్కడ దైవికమైన కార్యక్రమం జరుగుతుందో, అక్కడ మాత్రమే వారు ఒకవేళ వారు వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించేటప్పుడు, స్తుతించేటప్పుడు, అలాగే సమాజంగా కూడి స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అప్పుడు మాత్రమే వారు ఆ యొక్క స్తుతి అనే మాట, స్తోత్రం అనే మాట, ప్రైజ్ అనే మాట వారు ఉపయోగించేవారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కానీ ఈరోజు మనము సమయము, సందర్భం లేకుండా ఈ ఈ స్థలం, ఆ స్థలం అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రైజ్ ద లార్డ్ అసలు అనే మాట కూడా ఉపయోగించరు. ఇది అనే మాట ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. దాని ఉపయోగం యొక్క విధానం ఏంటో. కనుక ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి. అని ప్రైజ్ లార్డ్ రెండే వస్తున్నాయి. మధ్యలో అనే మాట లేదు. కనుక మనం తప్పుగా ఉచ్చరిస్తున్నాం. ఒకవేళ ఆనాడు యూదులకు దేవుడిచ్చిన చట్టాన్ని ఈరోజు మనకు వర్తింపు చేస్తే ఇంక ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోలేం. దేవుడు దేవుడైన యెహోవా నామమును మనము సందర్భాలతో సంబంధం లేకుండా ఉపయోగించితే దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడో, ఎంత బాధపడుతున్నాడో అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వారికిచ్చిన స్పష్టమైన, కఠినమైన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే ఇది యెహోవా లేక ప్రైజ్ ద లార్డ్ అనే మాట యొక్క ఉద్దేశం. ఇక రెండవ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే లార్డ్ అనే మాట యెహోవా అనే హెబ్రీ పదానికి ఇంగ్లీష్‌లో ఉపయోగించబడిన మాట. హెబ్రీ పదానికి ఇంగ్లీష్‌లో ఉపయోగించబడిన మాట. మనం తెలుగు బైబిల్‌లో ఎన్ని చోట్ల యెహోవా అని ఉంటుందో, మీరు ఇంగ్లీష్‌లోకెళ్తే అక్కడ పెద్దక్షరాలతో ద లార్డ్ అనే మాట అక్కడ యెహోవా అనేది ఉండదు. తెలుగు పండితులు ఈ ఈ యొక్క మాటని ఇంగ్లీష్‌లో ఉన్న ద లార్డ్ అనే మాటని తెలుగులో తర్జుమా చేసినప్పుడు యెహోవా అని తర్జుమా చేశారు. వాస్తవంగా యెహోవా అనే మాట మనకి బైబిల్‌లో, తెలుగు బైబిల్‌లో, లేక ఇంగ్లీష్ బైబిల్‌లో, లేక హెబ్రీ బైబిల్‌లో చూస్తే 4 సార్లు ఉపయోగించబడిందన్నమాట. యెహోవా అనే మాట తెలుగు బైబిల్‌లో అది ఇంగ్లీష్‌లో ఉన్న లార్డ్ అనే మాటని తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఎన్ని సార్లు అక్కడ ద లార్డ్ అనే మాట ఉందో అన్ని సార్లు యెహోవా అని తర్జుమా చేశారు. కానీ మూలంలోకెళ్తే అంటే మూల భాషలోకెళ్తే అటు హెబ్రీలో గాని, ఇంగ్లీష్‌లో గాని 4 సార్లు కనపడుతుంది. ఏ మాట అంటే యెహోవా అనే మాట. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ 4 సార్లు ఏంటో నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియపడలేదు. ఇక్కడ ఇంగ్లీష్‌లోకొస్తే బట్ బై మై నేమ్ జెహోవా వాస్ ఐ నాట్ నోన్ టు దెమ్ అంటాడు. ఇక్కడికొచ్చేసరికి ద లార్డ్ అనే మాట కాకుండా ఇంగ్లీష్‌లో డైరెక్ట్‌గా జెహోవా అనే మాట ఉపయోగించబడడం జరిగింది. తర్వాత కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకుంటే, కీర్తన గ్రంథంలో అక్కడ 83వ కీర్తన గ్రంథం 83వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, 83వ కీర్తనలో 18వ వచనం మనం చూస్తే, ఆ 18వ వచనంలో ఉంటుంది. యెహోవా అను నామము ధరించిన మాత్రమే నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక. ఇంగ్లీష్‌లో కూడా యెహోవా అని రాయబడిందక్కడ. ఆ తర్వాత యెషయా గ్రంథంలో కూడా మరి ఈ మాట యొక్క ఆహ్, ప్రయోగం జరిగింది.
యెషయా గ్రంథం మనం చదువుకున్నట్లయితే 12వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను అని అక్కడ కనపడుతుంది. ఇక్కడ 2 సార్లు యెహోవా, యెహోవాయే అన్న దగ్గర ఆ మొదటిసారి ఇంగ్లీష్‌లో ఫర్ ద లార్డ్ అనే మాట ఉపయోగించి, రెండోసారి యెహోవాయే అన్న దగ్గర ఇంగ్లీష్‌లో యెహోవా ఈస్ మై స్ట్రెంగ్త్ అనే మాట ఉపయోగించబడింది. కనుక మనం ఈ పదాలు వాటి ప్రయోగాలను మనం గమనించడము, అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. ఇక చివరిగా నాలుగవసారి మనం గమనిస్తే ఇదే యెషయా గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో 26వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అనే మాట కనపడుతుంది. ఇందులో 3 సార్లు యెహోవా అనే మాట వచ్చింది. అందులో మొదటిసారి యెహోవా అన్న దగ్గర ఇంగ్లీష్‌లో ద లార్డ్ అనే మాట ఉపయోగించారు. రెండవసారి యెహోవా అని తెలుగులో ఉన్న దగ్గర ద లార్డ్ జెహోవా ఈజ్ ఎవర్ లాస్టింగ్ అనే మాట ఉపయోగించారు. కనుక 2 సార్లు లార్డ్, లార్డ్ అని ఉపయోగించి ఒక్కసారి మాత్రమే డైరెక్ట్‌గా యెహోవా అనే మాట ఉపయోగించారు. ఈ 4 వచనాలు కాక మనకి పాత నిబంధనలో ఎక్కడా కూడా యెహోవా అనే మాట కనిపించదు. కానీ మనం తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం అక్కడ ఏం కనపడుతుందంటే, అక్కడ ప్రతిసారి యెహోవా, యెహోవా, యెహోవా అని తెలుగు బైబిల్‌లో తర్జుమా చేయటం జరిగింది. కనుక 39 పుస్తకాల్లో 4 సార్లు మాత్రమే యెహోవా అనే పేరు అక్కడ ఉన్న ఆ శాస్త్రులు, లేఖికులు రాశారు అంటే అది ఎంత ఆహ్, భయపడదగిన నామం ఆలోచించాలి. ఆ నామాన్ని డైరెక్ట్‌గా వారు రాయలేక ప్రత్యామ్నాయంగా ప్రభువు అనే మాట రాశారు ఇంగ్లీష్‌లో. ప్రభువు. ఆ ప్రభు అనే మాటే తెలుగులో యెహోవా, యెహోవా అని తెలుగు పండితులు తర్జుమా చేశారు. కనుక మనం గమనిస్తే ఈ లార్డ్ అనే మాట యొక్క మూలం ఏమిటంటే యెహోవా దేవునికి సంబంధించింది. కనుక యెహోవా దేవునికి సంబంధించిన ఈ లార్డ్ అనే మాట వాళ్ళు డైరెక్ట్‌గా వారి నాలుకలతో, వారి పెదవులతో యెహోవా అని ఉచ్చరించలేక ప్రభువు అని ఉచ్చరించారు. యెహోవా అనే మాట యొక్క మూలము మనం గమనించినప్పుడు అంటే తెలుగులో ఉన్న దాని మూలము అక్కడ హెబ్రీలో కూడా యెహోవా అనే ఉంది. కానీ వారు అలాగ ఉపయోగించకుండా ఇంగ్లీష్‌లోకొచ్చేసరికి ప్రభువు అని సంబోధించారు. అంటే ఈ 2 పదాలు ఒక వ్యక్తికి సంబంధించినవైనా కూడా ఉచ్చరించటానికి వారు డైరెక్ట్‌గా అసల పదాన్ని అంటే ఏంటి మూల భాషలో ఉన్న పదాన్ని ఉచ్చరించడానికి వారు భయపడ్డారు. భయపడి దానికి బదులుగా ప్రభువు అనే పదాన్ని తర్జుమా చేసుకొని ఇంగ్లీష్‌లో ద లార్డ్ అనే మాట ఉపయోగించారు. అంటే ఈ పదాన్ని ఉపయోగించటంలో హెబ్రీ గ్రంథకర్తలు లేక హెబ్రీ శాస్త్రులు వాళ్ళు ఎంత భయపడ్డారో లేక ఎంత జాగ్రత్త వహించారో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈనాడు మనకి ఏ సంబంధం లేకుండా మనకిష్టం వచ్చినట్టుగా సమయం, సందర్భం, స్థలం, ఎక్కడున్నాము, ఇది ఎందుకు పలకాలి అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రైజ్ ద లార్డ్ అని కొంతమంది ఆ మధ్యలో అనే మాట లేక అనే మాట లేకుండా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అసలు ఎంత ఆ యొక్క ఉచ్చారణ లోపాలతో మనం ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నామనేది మనం గ్రహిస్తే ఎంత భయమేస్తుందో. ఇది మనం ఆలోచించాలి. కనుక ఈ మాటని వాడుకలోకి తీసుకొచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ మాటని ఉచ్చరించేవారు లేక పలికేవారు ఆహ్,
ఈ ఈ యొక్క మాటను పరిశీలించి ఎక్కడ పలకాలి? ఎప్పుడు పలకాలి? సమయం ఏంటి? సందర్భం ఏమిటి? అనేది గ్రహించి ఆ మాటను ఉపయోగిస్తే దేవునికి ఎంత మహిమ కలుగుతుందో కదా! దేవునికి మహిమ తీసుకురావలసిన పేరు అది. ఆ యొక్క పేరుని లేక ఆ యొక్క నామాన్ని మనము ఎంత నిర్లక్ష్యంగా సంబంధం లేకుండా మనం ఉపయోగిస్తుంటే మన దేవుడు ఎంత బాధపడుతుంటాడో, లేక కోప్పడుతుంటాడో, ఆయన మరి చింతపడుతుంటాడో మనం ఆలోచించాలి. మన పేరుని మనము ఆహ్, ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా, మన పేరుని ఉచ్చరించటంలో తప్పుగా ఉచ్చరించినా, అది వినేవాళ్ళు అలా ఉచ్చరించినప్పుడు నవ్వుకుంటున్నారనుకోండి మన పేరుని, అప్పుడు మనకెలా ఉంటుంది ఆలోచించండి. మరి ఘనమైన దేవుని నామం, మహోన్నతమైన దేవుని నామాన్ని దోషం లేకుండా ఉచ్చరించడం చేత కాకుండా మనం ఉచ్చరించినప్పుడు ఆ దేవుడు ఎంత కించపరచబడతాడు, ఎంత బాధపడతాడో మనం ఆలోచించాలి. కనుక ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట 2 పదాల కలయిక. అది ఒకటి కాదు. ఒకటి ప్రైజ్ అంటే స్తుతి, ద లార్డ్ అంటే యెహోవా అనే మాట మనం గమనించాలి. కనుక ప్రైజ్ అనే మాట హెబ్రీ భాషలో యాథ అనే మాట నుండి తర్జుమా చేయబడింది. అలాగే గ్రీకు భాషలో యూలోజిటాస్ అనే మాట నుండి కూడా ఇది తర్జుమా చేయబడింది. కనుక ఈ 2 భాషల్లో మూల భాషలో ఉన్న పదాలవి. ఆ తర్వాత మనం గమనించినట్టయితే స్తోత్రము అనే మాట కూడా మనం ఆలోచించినప్పుడు, ఈ స్తోత్రం అనే మాట హెబ్రీ భాషలో బరాక్ అని, గ్రీకు భాషలో చారిస్ అని పిలువబడింది. ఈ 2 కూడా ఇంగ్లీష్‌లోకొచ్చేసరికి థాంక్స్ అని ఎక్కువ సార్లు తర్జుమా చేయబడింది. థాంక్స్ అంటే స్తోత్రం అనే మాట ప్రైజ్ అని ఉపయోగించబడల. ప్రైజ్ అంటే స్తుతి. స్తోత్రం అంటే ఇంగ్లీష్ భాషలో థాంక్స్ అని తర్జుమా చేయటం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే ఈ ఈ యొక్క పదాలు వాటి యొక్క అర్థాలను సందర్భోచితంగా మనం మాట్లాడినప్పుడు అది దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొస్తుంది. దేవుని నామానికి ఘనత తీసుకొస్తుంది అనేది మనం గ్రహించాలి. కనుక ఈ స్తుతి, స్తోత్రం అనే మాటలు వాటి యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క ప్రయోగాలు కేవలము దేవుని ప్రార్థించేటప్పుడు, లేక స్తుతించేటప్పుడు, లేక ఆరాధించేటప్పుడు మాత్రమే చేయవలసిన పదాలు. కొన్నిసార్లు కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువుని స్తుతించుడి, లేక ప్రభువుకు స్తోత్రము అని ఉచ్చరించినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా చెప్తుంటారు. ప్రభువుకు స్తుతించుడి, ప్రభువుకు స్తోత్రము. అసలు ఎక్కడ ప్రభువుని స్తుతించాలి? ఎక్కడ ప్రభువుకు ఆ యొక్క స్తోత్రం చెల్లించాలి అనేది చాలామంది గ్రహించకుండా ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించడం చాలా బాధాకరమైన విషయం. ముందుగా బోధకులైన వారు, విశ్వాసులైన వారికి ఈ పదాలు, వాటి ఉపయోగాలు, వాటి సందర్భాలను నేర్పించాలి. వారు కూడా తెలుసుకోవాలి. లేకపోతే మన దేవుని నామము అసందర్భంగా ఉపయోగించబడుతుంది. అది అగౌరవపరచబడుతుంది అనేది మనము జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు మనము ప్రైజ్ ద లార్డ్ అనే మాట అనగా అందులో ఉన్నది ఒకటి లార్డ్ అనే మాట, రెండోది ప్రైజ్ అనే మాట. అలాగే స్తుతి ఇంగ్లీష్‌లో, తెలుగులో స్తుతి, అలాగే స్తోత్రం, అలాగే మూడవది యెహోవా అనే మాటలు గూర్చి మనం ధ్యానించాం. కనుక ఈ ఈ మాటలు వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క భావాలు మనం గ్రహించినట్లయితే అది మనకు ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక క్రైస్తవులముగా మన దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ, ఈ 3 మాటలను కూర్చిన గ్రహింపు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి గ్రహించాలని నేను కోరుకుంటూ, ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.